చేసిన ప్రార్థనలు దేవుడు మర్చిపోడు. యాకోబు చేసిన ప్రార్థన ఎవరి కాల్లో చిన్న కర్ర పట్టుకొని వెళ్ళాడంట మామయ్య ఇంటికి. ఆయన చేసిన ప్రార్థన ఆయనే మర్చిపోయాడు. అడిగాడు ఆయన, ప్రభువా మరలా నన్ను దీవించి ఆశీర్వదించి కుటుంబంతోనూ ఆస్తితోనూ మేలుతో దీవించి నన్ను మరలా నా తండ్రి ఇంటికి తీసుకొస్తే ఇక్కడ నీకు బలిపీఠం కడతాను. మర్చిపోయాడు. 33 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఎలా అడిగాడో అలా దేవుడు దీవించి, అంతకన్నా అద్భుతంగా దీవించి పిల్లలతో, సంతానంతో, భార్యలతో, ఆస్తిపాస్తులతో తిరిగి వచ్చినప్పుడు పడుకున్న సమయంలో దేవుడు దర్శనంలో మాట్లాడి, యాకోబు నీ యవ్వన కాలంలో నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు బలిపీఠం కడతానని మొక్కుబడి చేసుకున్నావు కదా, మరి నేను నమ్మకస్తులుగా నీ ప్రార్థన నేను విని అది నెరవేర్చా. ఇప్పుడు నువ్వు కూడా నీ మొక్కుబడిని చెల్లించవా అని అడిగాడట దేవుని బిడ్డ. అందుకనే ప్రేయర్ టైమ్స్ అనేవి చాలా వాల్యుబుల్ టైమ్స్. ఏ టైంలో ఏ ప్రార్థన చేయడానికి దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఆ ప్రార్థన చేసాయి. అదొక విత్తనం ఆ పొలంలో విత్తావు, ఆ పంట తిరిగి